శక్తివో. మనసులో మలినాన్ని ఉంచుకొని కొత్త ఉద్యమాలను వెతికినా, కొత్త బోధలకు వద్దకు వెళ్ళినా మానసిక మురికి పోదు. విరిగిన పాత వాచీలా కొత్త సెల్ వేసినా అది నడవదు. అలాగే మీరు మీ మనసులో మురికితో ఎక్కడ తిరిగినా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందరు. మీ మనసు ఆధ్యాత్మిక స్పృహతో పనిచేయాలి. అప్పుడే మీకు ప్రయోజనం కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది. దీని వివరణ ఏమనగా, పని చేతకానివాడు తన పనిముట్లను నిందిస్తాడు అనేది సామెత. సాధారణంగా చాలామంది ప్రజలు అనేక కోరికలతో దేవాలయాలు లేదా ఇతర పూజా స్థలాలను సందర్శిస్తారు. అటువంటి వారు తమను తాము సంస్కరించుకోవాలనే ఉద్దేశంతో లేదా వారి మనస్సులను శుభ్రపరచుకోవాలనే ఉద్దేశంతో దేవాలయాలకు రారు. వారు ఫలితాలు రానప్పుడు వేరొక చోటకి పరిగెత్తాలని ఆశిస్తారు. కొందరు చుట్టుపక్కల వ్యక్తులు దూరం అవుతారేమోననే భయంతో బాహ్యంగా కొనసాగించవచ్చు, కానీ అంతర్గతంగా వారు ఆసక్తి చూపరు. ఈ ప్రదేశాలు చాలా వరకు నిజమైనవి కాకపోవచ్చు మరియు భ్రాంతి ఆనందాన్ని సృష్టించవచ్చు. అందుకు ప్రజలు అక్కడ సందర్శిస్తూనే ఉంటారు. మేల్మరువత్తూర్ వంటి నిజమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు వాస్తవానికి మనల్ని మనం సంస్కరించుకోవడానికి మరియు మన మనస్సును శుభ్రపరచుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. కాబట్టి మనల్ని మనం సంస్కరించుకోవాలనే ఉద్దేశంతో అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనాలి. ఆ తర్వాత కాలక్రమేణా మనలో మానసిక మలినాలు తగ్గుముఖం పట్టడంతో మనం విషయాలను స్పష్టతతో చూడటం ప్రారంభించి అభివృద్ధిని సాధిస్తాము. ఓం శక్తి. శక్తిమాల వేసుకుని అమ్మ దగ్గర వేడుకుని శక్తి పీఠం చూడరారండి. బాధలని తీరుటకు శక్తిలంతా ఒకటై సన్నదిని వెతికిరారండి. ఓం శక్తి. మన మేల్మరువత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో శక్తిమాల ఇరుముడి వేడుకలు డిసెంబర్ 1వ తేదీ 2023 నుండి జనవరి 24వ తేదీ 2024 వరకు అత్యంత వైభవంగా జరుపబడతాయి. జనవరి 25వ తేదీ 2024న తైపూస జ్యోతి ఉత్సవం జరపబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.